అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామి వారు సంవత్సరాది రోజున పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్పడమే కాకుండా అవి దాంట్లో వేసే పదార్థాలు ఎందుకు వెయ్యాలి, ఏవి వెయ్యాలి, ఏవి వెయ్యకూడదు ఆ విషయం కూడా చెప్తూ అలా పచ్చడి తినడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో అది కూడా చెప్పారు మహాస్వామి వారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పచ్చడి తిన్నాక పఠించవలసినటువంటి ఒక మంత్రాన్ని కూడా స్వామివారు ఉపదేశించారు. స్వామివారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సంవత్సరాది రోజున అంటే ఇంకా చెప్పాలి అంటే అది తమిళ సంవత్సరాది. సంవత్సరాది ఎప్పుడు వస్తుంది అంటే ఏప్రిల్ 14వ తారీఖు. సంవత్సరాది అంటే అక్కడ తమిళనాడులో ఉండేవారు కదా పరమాచార్య స్వామివారు, వాళ్ళకి తమిళ సంవత్సరాది ఏప్రిల్ 14వ తారీఖున జరిగిన సంఘటన అన్నమాట ఇది. పరమాచార్య స్వామివారిని దర్శించుకునే అవకాశం వచ్చింది ఒకసారి. పుదుక్కోట నుంచి అక్కడికి వెళ్ళి మహాస్వామివారిని దర్శించుకుని చింతపండు బెల్లం కలిపిన వేప పువ్వు మిశ్రమాన్ని మహాస్వామివారికి సమర్పించడం జరిగింది ఒక భక్తులు. వేప పువ్వు పచ్చడిని మీరు ఎలా తయారు చేస్తారు అని అడిగారు మహాస్వామివారు. మాకు తెలిసిన విధానాన్ని తోచిన పదాలతో తెలియచేశాము వాళ్ళు చెప్పారు. అందుకు మహాస్వామివారు అన్నారు, ఈ 3 పదార్థాలు మాత్రమే సరిపోవు, దానికి మీరు తేనె మరియు నెయ్యిని చేర్చాలి. దాన్ని సరైన పద్ధతిలో చేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మనకిక్కడ తేనె వేస్తారేమో కానీ నెయ్యి మాత్రం వేయరు, కానీ ఆవు నెయ్యి ఖచ్చితంగా ఈ ప్రసాదంలో చేర్చాలి. అదే పరమాచార్య స్వామి వారు కూడా చెప్పారు. అలా తయారు చేసిన పదార్థాన్ని ముందర మనకి భగవంతుడికి నైవేద్యంగా పెట్టి ఇతరులకి పంచాలి. వారు మీ వైపు ఆకర్షితులవుతారు. ఎవరైతే ఈ వేపపువ్వు పచ్చడిని తయారు చేసి అంటే మహాస్వామి వారు చెప్పిన విధంగా ఏమేమి వేయాలి దాంట్లో చింతపండు, బెల్లము, వేప పువ్వు మాత్రమే కాకుండా తేనె, నెయ్యి కూడా ఎవరైతే వేసి తయారు చేస్తారో వాళ్ళు ఈ వేప పువ్వు పచ్చడిని కనుక ఇతరులకి పంచిపెడితే ఖచ్చితంగా శత్రువులు కూడా మీ వైపు ఆకర్షితులవుతారు. అంటే ముందుగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాక అమ్మవారు ఈ వేప పువ్వు పచ్చడి నైవేద్యానికి ప్రసన్నురాలు అవుతారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఇంటి యజమాని, తర్వాత భార్య అందరూ కూడా తీసుకోవాలి. ముందు ఇంటి యజమాని తీసుకోవడం వల్ల భార్య చెప్పిన మాట ఇంటి యజమాని వింటారనమాట. తర్వాత ఇంట్లో పనిచేసే వారికి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు కూడా ఏమీ కొనుక్కోకుండా మన పనులన్నీ చేసి పెడతారు. అలాగే స్వామివారు ఈ రకంగా కొంత వేప పువ్వు పచ్చడిని తయారు చేయమని చెప్పి వంటశాల వాళ్ళకి ఆదేశం కూడా ఇచ్చారనమాట. అప్పుడు దాన్ని తీసుకొచ్చి అందరికీ పంచమని చెప్పారు. ఇది ఎందుకు పంచుతున్నామో తెలుసా అని అడుగుతారు మహాస్వామి వారు. ఎందుకంటే మహాస్వామి మేమందరము కూడా పరమాచార్య స్వామి వారి ఆదేశాల మేరకు నడుచుకోవడానికి అంటూ చెప్పారు ఒక భక్తురాలు. అవును నిజమే, కానీ ఇది త్రిపుర సుందరి దేవి యొక్క ప్రసాదం. మీరందరూ ఎల్లప్పుడూ అమ్మవారికి భక్తురాళ్ళుగా ఉండాలి అంటూ మహాస్వామి వారు చెప్పారు. మా చేతుల్లో ఉన్నది ఒక చెంచాడు వేపపువ్వు పచ్చడిగా అనిపించలేదు, అమృత మహాసముద్రంగా అనిపించింది అంటూ మహాస్వామి వారు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఒక భక్తురాలు సేవిస్తూ ఈ మాటలు అన్నారు. అంతేకాదు ఈ వేపపువ్వు పచ్చడి తిన్నాక పఠించవలసినటువంటి రామనామాన్ని కూడా చెప్పారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ పఠించాలి. ఎందుకంటే అక్కడి నుంచి కూడా వసంత నవరాత్రులు మొదలవుతున్నాయి. వసంత నవరాత్రులు అంటే అమ్మవారికి కూడా ఇష్టం. అందుకని త్రిపుర సుందరదేవి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. పెడితే రాముల వారికి నైవేద్యంగా పెట్టినట్టే. ఈ రామనామాన్ని జపిస్తే అమ్మవారిని మొక్కినట్టే. అందుకని రామనామాన్ని జపించాలి అని చెప్పారు మహాస్వామి వారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.